ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా నుంచి యూకేహెచ్ కెరియర్ బిల్డ్ చేసుకున్న వాళ్ళలో నేను ఒకడిని. సో రండి, మీరు కూడా నాతో పాటు ఈ జర్నీలో పార్టిసిపేట్ చేద్దరు కానీ. సో ఈరోజు మనం యూనివర్సిటీ వెళ్ళడం, దాని ఓరియంటేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఓయిస్టర్ కార్డ్ అనే దాన్ని ఇక్కడ ట్యాప్ చేస్తే, అంటే మన ఇండియాలో బస్ పాస్ లాగా అనమాట. మనం ఇక్కడ ప్రీ బిల్డ్గా ఇందులో అమౌంట్ వేసుకుంటే మనం ట్యాప్ చేసి వెళ్ళొచ్చు. బోర్డ్స్ ఆన్ బోర్డ్ చేసిన తర్వాత యూనివర్సిటీ చేరుకున్నాక, సో ఈ యూనివర్సిటీ మాది యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. ఈ యూనివర్సిటీ అరౌండ్ 10 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఫస్ట్ వెళ్ళగానే యూనివర్సిటీ జస్ట్ చెక్ ఇన్ చేసి లోపలికి వెళ్ళగానే నాకు స్టాంప్ వేశారు ఫ్రెండ్స్. స్టాంప్ వేసిన వెంటనే నా నేమ్ ఇక్కడ అంటించి నాకు ఒక 2 ట్యాక్స్ ఇచ్చారు. దాంతో నేను కాఫీ అండ్ ఒక బన్ తెచ్చుకున్నాను. అయిపోయిన వెంటనే క్యాంపస్ ఎక్స్ప్లోర్ చేయడానికి, ఒక ఇంకా కూడా కాలేజ్ అండ్ డిఫరెంట్ బ్లాక్స్ చూడడానికి మమ్మల్ని తీసుకెళ్తారనమాట. సో మేము వెళ్ళగానే ఫస్ట్ మమ్మల్ని ఆడిటోరియంలోకి తీసుకెళ్ళి, ఇక్కడ ఏంటంటే బ్రో పాట పాడుతూ తన టాలెంట్ చూపిస్తున్నాడు, మీరు కూడా వినొచ్చు. అండ్ ఇక్కడ ఏమైనా సెమినార్స్ తీసుకోవాలన్నా, ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలన్నా చేయొచ్చు. అది అయిపోయిన వెంటనే ఈస్ట్ బ్లాక్లోకి తీసుకెళ్లారు. సో ఈ ఈస్ట్ బ్లాక్లో మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ హబ్ అండ్ స్టూడెంట్ లాంజ్, డిఫరెంట్ బ్లాక్స్ కూడా ఉంటాయి. ఈ స్టూడెంట్ లాంజ్ అండ్ స్టూడెంట్ హబ్ ఏంటంటే, ఈ స్టూడెంట్ లాంజ్లో మనం ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవచ్చు. అక్కడ ప్రైవేట్గా ఫ్రీగా యాక్సెస్ తీసుకుని ఫ్రీగా మనం ఉండొచ్చు. స్టూడెంట్ హబ్ అంటే మనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి క్వరీస్ అండ్ ఎనీ డౌట్స్ వచ్చినా సరే మనం ఈ స్టూడెంట్ హబ్కి వచ్చి మనం ఎప్పుడు వచ్చామన్నమాట. అది అయిపోయిన వెంటనే మమ్మల్ని స్పోర్ట్స్ బ్లాక్ తీసుకెళ్ళారు ఫ్రెండ్స్. ఈ స్పోర్ట్స్ బ్లాక్లో ఏంటంటే ప్లస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి అనమాట. వాలీబాల్ క్లబ్ అని, బాస్కెట్బాల్ క్లబ్ అని, అది రైట్ సైడ్ ఉంటుంది. సో అది అయిపోయిన వెంటనే మాకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది. ఇక్కడ ఏంటంటే వెల్కమ్ వీక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, నెక్స్ట్ వీక్ రాబోయే ఫెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్లస్ ఇక్కడ క్యాంపస్లో మనకి ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ఫ్యాకల్టీని ఎలా అప్రోచ్ అవ్వాలి, అవన్నీ చెప్పారు. అది అయిపోయిన వెంటనే నాకు మిగిలిన ఫుడ్ వచ్చడంతో నేను ఫుడ్ తినడానికి వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఓన్లీ ఇక్కడ కొరియన్ స్టైల్ ఆఫ్ ఫుడ్స్, లేదంటే ఇంగ్లాండ్ స్టైల్ ఆఫ్ ఫుడ్స్ అవే దొరుకుతాయి ఫ్రెండ్స్. సో నేను ఒక కొరియన్ స్టైల్ ఆఫ్ ఫుడ్ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే అందులో ఏం వచ్చిందంటే ఒక ఫ్రైడ్ చికెన్, ఫ్లేవర్డ్ రైస్ అండ్ చికెన్ కర్రీ, బార్బిక్యూ చికెన్, ఒక స్ప్రింగ్ రోల్ అండ్ ఇంకా సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తారు. మనకి కొరియన్ స్టైల్ ఫుడ్ అనేది అలవాట్లేదు, బట్ తప్పదు ఫ్రెండ్స్, ఇక్కడ దొరికితే అదే తినాలి. ఇక్కడ స్పైసెస్ అండ్ అలాంటివి కూడా ఉండవు. కానీ ఆవిడ నేను అడిగాను కాబట్టి కొంచెం స్పైస్డ్గా చేశారు. చూద్దాం దీని ఫ్లేవర్ ఎలాగుంటుందో. తీసుకుని దీన్ని అయితే నేను ట్రై చేశాను ఫ్రెండ్స్. ఇది బాగా తీగా ఉంది, మనకు నచ్చలేదు. సో కొంచెం తినేసి పాడేసి ఇక్కడ ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంటే దాన్ని చూసి ఇంటికి రిటర్న్ అయిపోయాను. మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఈ జర్నీలో నాతో పాటు రావడానికి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్.